Your attention please. ఆ వీడియో చూడండి. ఇగో అందరూ ఎట్లున్నారు? బానే ఉన్నానండి, ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. మన తెలంగాణ ముద్దు బిడ్డ గొర్రెలక బర్రెలక మన జ్యోతక నువ్వు వచ్చినవేందక్క? ఒక సంవత్సరంలోనే 10 కోట్ల రూపాయలు సంపాదించింది. ఎట్లా సంపాదించిందో, ఏడ సంపాదించిందో, తెలవదక్క. ఎక్కడ పెట్టిందో, గిసువంటి లంగా పనులు ఏమి చేసిందో మీ అందరికి ఈ రోజు ప్రూఫ్లతో సహా మీకు చూపిస్తా. తెలంగాణ అంటే జ్యోతక్క, జ్యోతక్క అంటే తెలంగాణ. ఎవరు చెప్పింది నీకు? తెలంగాణ ముద్దు బిడ్డ అయిన బిడ్డలలో మొదటి బిడ్డ మన జ్యోతక్క. నమస్తే మేడం. గోషువంట అక్క ఏమి లంగా పని చేసిందో గాని ఒక్క ఏడాదిలో 10 కోట్ల రూపాయలు సంపాదించింది. రోజుకు 200 సంపాదించడానికి నానా కష్టాలు పడుతున్నా. ఆ బంజారా హిల్స్ లో 5 కోట్ల రూపాయల అపార్ట్మెంట్ అబ్బా 10 కోట్ల రూపాయలు సంపాదించింది. కోట్లేటి మేడం? 10 ఎకరాల భూమి, టూ మచ్ రే, ఒక బిఎండబ్బాల కారు. టూ మచ్. అందరికి సమజయ్యేటట్లు నేను పూసగుచ్చి చెప్తాను. అందరు ఇక్కడ రండి, మొదలు పెట్టు. మీ మందిని బందబెట్టి అక్క చాలా తప్పులు చేసింది. మళ్ళా అప్పుడు V6 ఛానల్లో తీన్ మార్మలన్న అని చెప్పి ఒక షో చేసిండ్రి. అక్కడ బిత్తిరి సత్తన్న అని మీ అందరికి ఎరికనాయి కదా, ఇట్లా ఉంటది బిత్తిరి సత్తన్న. ఓ ఆ రోజుల్లో సత్తన్న సావిత్రక్క అంటే కోసేసుకునేటోళ్ళు. ఒకప్పుడు మేము అందరూ అత్తాలు చెందించాం. అక్క పేరు జ్యోతక్క పేరు ఇక్కడ రాసుకునేటోళ్ళు తెలంగాణ ప్రజలు పచ్చబొట్టు లెక్క. జోకులు బాగా వేస్తావే. అక్క చిన్న పిల్ల కాస్త పెద్ద పిల్ల అయింది. నాగార్జున సాబు చూసిండ్రు బిగ్ బాస్ షోలో యాక్ట్ చేస్తువా అంటే, ఓ సాబు ఎందుకు చెయ్య, V6 కి బాయ్ బాయ్ చెప్పేసి బిగ్ బాస్ షోకి పోయిన. అట్లుంటది మనతోని. ఆ అక్క బిగ్ బాస్ షోలో మస్తు ఫేమస్ అయినది, అందరి హృదయాలు దోచేసుకున్నది. ఆ షోలో నుంచి వచ్చి ఇంకా యూట్యూబ్ ఛానల్ పెట్టింది. యూట్యూబ్ ఛానల్ పెట్టి అక్క ఇక్కడ దందా షౌరు చేసింది అన్నమాట. ఓహి అమ్మా, ఎట్టమ్మా ఏందమ్మా మీరు ఏంటి? ఇగో జాబు మానేసింది, ఇంకా జాబు లేకుండా యూట్యూబ్ లో వీడియోలు చేసి బెట్టింగ్ యాప్లు దందా స్టార్ట్ చేసింది. సరే సరే నాకు ఇక ఇక ఈ తల్లిని నేను ఆడుకుంటా ఇక. మళ్ళా ఇగో పొద్దున్న బెట్టింగ్ యాప్, రాత్ర బెట్టింగ్ యాప్, మధ్యాహ్నం బెట్టింగ్ యాప్, యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా? టెలిగ్రామ్ లో బెట్టింగ్ యాప్, ఇన్స్టాగ్రామ్ లో బెట్టింగ్ యాప్, ఫేస్బుక్ లో బెట్టింగ్ యాప్. నువ్వేంట్రా పొద్దున్న లేచిన దగ్గర నుంచి దాని మీద దాడి చేస్తానే ఉన్నావు ఏదో మూల. 4 గంటలు బెట్టింగ్ యాప్ చేసి మందిని మండబెట్టి, మందిని మూషారంలో పెట్టి, మందిని శ్మశానంలో పెట్టి గోల్డ్ డబ్బులు వెనకేసింది. మళ్ళా రే రే బెట్టింగ్ లో మస్తు వస్తున్నాయి, అక్కడ మంది వస్తుండ్రు, అక్క హనీమూన్ చేసుకుంటుంది. చాలా పాపం రా. హనీమూన్ అక్క బోలెటు డబ్బు వచ్చేసింది. రే చాలా పాపం రా. ఇంకా జాబు చేయడం బంద్ చేసింది. బెట్టింగ్ లో ఆడుతూ కోట్లు వస్తున్నాయి, కోట్లు ఇస్తుండ్రు. మళ్ళా మళ్ళా ఈయనక్కడు ఏది దాచుకోడు, ఈబీసీకి తక్కువ, ఈటీవీకి ఎక్కువ. నా పరువంతా తీసేస్తా. ఇగో 2024లో 1200 మంది చచ్చిండ్రు కదా, ఆ 1200లోని 200 మంది మన జ్యోతక్క వాళ్ళే చచ్చిండ్రు. ఇగో మీకు కావాలంటే ఆత్మలతో మాట్లాడతా. ఎక్కడ గురుగారు? ఏంటి కనపట్లేదా? ఆత్మలందరికీ కనప. ఓ మలేషన్న, ఏడును స్వర్గంలోనో నరకంలోనా? ఆ నరకంలో ఉన్నవా? ఇగో జ్యోతక్క లింక్ నొక్కి నువ్వు ఎంత పోయినాయి? 10 లక్షలా చచ్చిపోయినావుగా. ఇప్పుడు నువ్వు అక్కని ఎట్లా చంపుతావు? బిల్డింగ్ లోకి మేడ మీద ఆత్మయ్యి పైనుంచి దుక్కుతావా? అయ్యో మా అల్లా, అట్లా చంపుతావు? అమ్మో, ఇలా మర్డర్ కేసులో ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇలా మర్డర్ అవుతానని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇంకో ఆత్మతో మాట్లాడతాం. అప్పుడు ఆత్మ అంటారా నాతో మాట్లాడుతుంది? ఓ యాదగిరన్న, జ్యోతక లింక్ నొక్కి ఎంత పోయినా వినివి? 20. అవును, మళ్ళీ నువ్వు ఎక్కడున్నావు? స్వర్గంలో ఉన్నా నరకంలో? అవ్వ నువ్వు కూడా నరకంలో ఉన్నావా? ఓకే, ఇప్పుడు చెప్పు, అక్కని గెట్లా చంపుదాం అనుకుంటున్నావు? బిఎండబ్బాలో కారులో వెళ్ళేటప్పుడు పాయిజన్ గా బర్రెలకు వచ్చి గుద్దుతావా? అయ్యో, ఎవరికి కనబడను, ఎవరికి వినబడను, నీకు తప్ప. ఆ ఫెసిలిటీ నాకెందుకు ఇచ్చారు సార్? ఎందుకు అట్లా చేస్తున్నారు నా మీరంతా? ఇక్కడి నుంచి నువ్వు నా తోడివి, నేను నీ నీడని. ఆత్మలన్నీ లొల్లి పెడుతున్నాయి, మస్తు పరేషాన్ చేస్తున్నాయి.
ఆ ఆత్మ నన్ను హింస పెట్టేస్తుందిరా. ఎటన్నా పారిపోయి తలదాచుకుందాం అనుకుంటున్నాను. ఊరుకోండి గురుగారు, మీరు ఎక్కడికి వెళ్ళినా ఆత్మ వచ్చేస్తుందిగా. నాకు రాత్రిపూట ఫోన్ చేసి నిన్ను గెట్లా చంపాలో అని ప్లాన్ చేస్తున్నా. రఫ్ గా ఇక్కడ ఎన్ని ఉంటాయి సార్? 40-50 ఉంటాయరా? జాగ్రత్తగా ఉండు. నిమ్మకాయ ఉంటది కదా, నల్ల నిమ్మకాయ నువ్వు శంకలో పెట్టుకొని పడుకోమని. ఏమండి, ఆ, ఆడికి ఎలా కనిపించారు మీరు? వాడు ఆత్మరా. ఆ? ఇగో రేవంత్ అన్న, ఏడున్నావో ఎక్కడున్నావో చూడు. ఆడికి నాకు సంబంధం లేదు. జ్యోతక మస్తు పరేషాన్ చేసి బోలు డబ్బు పైకములంతా వెనకేసి వేసి తొడ జల్దీగా ఆ డబ్బు అంతా వసూలు చేసి ఆ డబ్బు పేదవాళ్ళకి పంచిపెట్టిండ్రి. పెట్టావు కదా ఫిట్టింగ్. ఏరా అన్వేషు, నీ పెండ్లం చేసినా ఈ పని చేస్తావు అంటే, అవు మళ్ళా నా పెండ్లం చేసినా దాన్ని బొక్కలో వేస్తా. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. పాపమక్క నిన్నే చచ్చిండు ఫ్రెష్ గా. నిన్న ఒక బాబు చచ్చిండు, మొన్న ఒక బాబు చచ్చిండు, రోజుకొక బాబు చచ్చిపోతున్నాడు అక్క. ఏం చేద్దాం చెప్పండి. ఇలాంటి సోమరిపోతులు దేశంలో ఉండకూడదండి, కఠినంగా శిక్షించాలండి. అక్క అక్క అనేటోళ్ళమక్క, నువ్వు మా అందరికి ఇంత బొక్క పెడతావని ఏడాడు అక్క. ఒక్క నాకు పడింది. ముందుగా తెలంగాణ ప్రజలను క్షమించాలి. బెట్టింగ్ యాప్ అవేర్నెస్ లో భాగంగా తెలంగాణ భాషని సరదాగా చేయాల్సి వచ్చింది. ఓకే ఓకే, అర్థమైంది. ఎనీవే, తప్పులుంటే నన్ను క్షమించు, అర్థం చేసుకుంటావు, ఇంకెప్పుడు చేయవు అని నేను ఆశిస్తూ భావిస్తున్నాను.